పాలమూరులో అన్ని స్థానిక సంస్థల గెలిపే తమ లక్ష్యమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఇక మహబూబ్ నగర్లో నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. దీంతో పాటు పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల విధి విధానాలు అలాగే భవిష్యత్ కార్యాచరణపైన కూడా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఈసారి నరేంద్ర మోదీ గారు రావాలని ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలందరూ కోరుతున్నారు. ప్రతి ఇంటికి కూడా నరేంద్ర మోదీ గారి యొక్క పథకాన్ని అందుకుంటున్నారు. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో కూడా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో మనకు సంబంధం లేదు, ఫీలింగ్ల కోసం పోతాం, వాళ్ళు ఎంతలు చెప్పేది ఇంకా పోతాం అనేది కాకుండా దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళే లక్ష్యంతో మన మధ్యలో మీరు చూస్తున్నారు. నేను గెలిచిన తర్వాత అయితే గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఈసారి నరేంద్ర మోదీ గారు రావాలని ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలందరూ కోరుతున్నారు. ప్రతి ఇంటికి కూడా నరేంద్ర మోదీ గారి యొక్క పథకం